తమిళనాట నిర్మాతలందరూ కలిసి ఒక సంచలన నిర్ణయం తీసుకునే దిశగా తొలి అడుగులు వేస్తున్నారు. అక్కడ నిర్మాతలందరూ కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అనే విషయాల్లోకెళ్తే, ఎవ్వరికి కూడా పారితోషికాలు ఇవ్వకూడదు. నటీనటులకు గానీ, సాంకేతిక నిపుణులకు గానీ పారితోషికాలు ఇవ్వకుండా కేవలం రెవెన్యూ ప్రతిపాదిక మీద సినిమాలు తీయాలన్న నిర్ణయానికి తమిళనాడులో నిర్మాతలంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చే ప్రయత్నం అయితే అక్కడ జరుగుతుంది. పారితోషికాలు ఇవ్వకుండా కేవలం లాభాల్లో వాటాలు ఇచ్చే ప్రతిపాదన దిశగా తమిళనాడులో నిర్మాతలంతా కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్న దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక మీదట మేము హీరోలకు కానీ, టెక్నీషియన్లకు కానీ ఎవ్వరికీ మేము పారితోషికాలు ఇవ్వం. సినిమా బాగుంటే, సినిమాకి లాభాలు వస్తే అందులో వాటాలు మాత్రమే ఇస్తాం. అలా అయితేనే సినిమాలు తీస్తాం అని చెప్పి నిర్మాతలంతా కలిసి ఒక కట్టుదిట్టమైన నిర్ణయానికి వచ్చే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. నిజంగా ఇది ఆహ్వానించదగిన పరిణామం. నిజంగా ఇది ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే ఎక్కడ కూడా తమిళనాడే కాదు, ఏ నిర్మాత కూడా ఎక్కడ దేశంలో సినిమాలు తీస్తున్న ఏ నిర్మాత కూడా ప్రస్తుతానికి సంతృప్తిగా లేడు. ఒక సినిమా తీసామంటే, ఒక 100 కోట్లు పెట్టుబడి పెట్టామంటే రాబడి ఎంత అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. ఎందుకంటే ఫుట్ఫాల్స్ విపరీతంగా తగ్గిపోయాయి. థియేటర్కి వచ్చే ఆడియన్స్ తగ్గిపోయారు. పోనీ ఓటీటీ వస్తుందా అంటే ఓటీటీ వ్యవస్థ మొత్తం కొలాప్స్ అయిపోయింది. సినిమాని కొనే పరిస్థితి ఓటీటీలో లేదు. ఇక శాటిలైట్ అంటారా, అది ఎప్పుడు ఆ మార్కెట్ ఎప్పుడో భూస్థాపితం అయిపోయింది. ఓటీటీలు సినిమాలు కొంటాయి కానీ తాము చెప్పిన రేటుకే 5 పైసలకి 10 పైసలకి సినిమాలు కొనే పరిస్థితి ఉంది. పే ఫర్ వ్యూ అనే పద్ధతి ఒకటి ఉంది. ఆ పద్ధతిలో సినిమాలు మీ మీ ప్లాట్ఫామ్లో పెట్టుకుంటామన్నా సరే ఓటీటీలు ఒప్పుకునే పొజిషన్లో కనిపించట్లేదు. ఈ మధ్య ఫ్రీగా ఇస్తాం మేము సినిమాలు, మీ ఓటీటీ ప్లాట్ఫామ్లో పెట్టుకుంటామన్నా సరే ఓటీటీలు ఒప్పుకోని పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి దశలో ప్రొడ్యూసర్ అనేవాడు ఎందుకు సినిమాలు తీయాలి? హీరోల్ని పెంచి పోషించడానిక, లేదంటే దర్శకుల్ని లైమ్లైట్కి తీసుకురావడానిక, దర్శకులు రాసుకున్న కథల్ని స్క్రీన్ మీద చూపించడానికి నిర్మాతలు తమ ఆస్తుల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడ కూడా తెలుగులో కాదు, తమిళ్లో కాదు, ఏ పరిశ్రమలోనూ నిర్మాత హ్యాపీగా లేడు. సో నిర్మాతలంతా కలిసి తమ వ్యవస్థని, థియేటర్ల వ్యవస్థని కానివ్వండి, సినిమా నిర్మాణ వ్యవస్థని కానివ్వండి, వాళ్ళు కాపాడుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఇది. అందుకే తమిళనాడులో నిర్మాతలంతా కలిసి కూలంకుషంగా మాట్లాడుకుని ఇక మీదట మేము పారితోషికలు ఇచ్చే పొజిషన్లో లేము. కేవలం సినిమా బాగుంటే, సినిమాకి డబ్బులు వస్తే ఆ డబ్బుల్లో వాటాలు ఇచ్చి మాత్రమే మేము సినిమాలు తీస్తామని చెప్పి ఒక కఠినమైన నిర్ణయానికి వచ్చారు. మరి తమిళనాడులో హీరోలంతా దీనికి ఒప్పుకుంటారా, టెక్నీషియన్ అందరూ దీనికి ఒప్పుకుంటారా అనేది చాలా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు రజనీకాంత్ లాంటి ఒక పెద్ద స్టార్ ఉన్నాడు అనుకోండి, తనకు 100 కోట్లు లంసంగా ఇచ్చి సినిమాలు మొదలెట్టాల్సిన పరిస్థితి. అంటే హీరోకి 100 కోట్లు పెట్టి, సినిమా నిర్మాణానికి 100 కోట్లు పెట్టి, మిగతా పారితోషికాలకు 100 కోట్లు పెట్టి, 300 కోట్లు పెట్టి నిర్మాత ఒక సినిమా తీస్తే దానికి తిరిగి రాబడి ఎంత వస్తుంది, దానికి వడ్డీలు ఎంత, అసలు డబ్బులు వస్తాయి రావా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. 100 సినిమాలు తీస్తే, దేశంలో 100 సినిమాలు వస్తే అందులో కేవలం 5-6 సినిమాలు మాత్రమే హిట్ అవుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మిగతా సినిమాలన్నీ అంటే 95 మంది నిర్మాతలు తాము పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టుకోలేని పొజిషన్లో ఉన్నారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మేమెందుకు సినిమాలు తీయాలి? హీరోల కోసమా, దర్శకుల కోసమా, టెక్నీషియన్ల కోసం అన్నది ప్రొడ్యూసర్ల ప్రశ్న. సో ప్రొడ్యూసర్లు ఒక కఠినమైన నిర్ణయానికి వస్తే కనుక హీరోల రియాక్షన్ ఎలా ఉంటుంది, టెక్నీషియన్ల రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది అందరూ వెయిట్ చేస్తున్నారు. తెలుగులో కూడా ఇలాంటి మార్పు రావాల్సిన అవసరం ఉంది. కానీ తెలుగులో మాత్రం ఇలాంటి మార్పు చాలా కష్టం రావడం. ఒకవేళ తమిళనాడులో హీరోలందరూ ముందుకు వచ్చి ఫ్రీగా సినిమాలు తీసే, సినిమా బాగుండి డబ్బులు వస్తే అందులో వాటాలు తీసుకోవడానికి తమిళనాడులో హీరోలు సిద్ధంగా ఉంటారేమో, కానీ తెలుగులో అలాంటి పొజిషన్ లేదని చెప్పేసి ఇక్కడి నిర్మాతలు గుసగుసలాడుకోవడం స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఇక్కడ డబ్బులు ఇస్తే తప్ప సెట్కి రాని హీరోలు ఉన్న ఈ రోజుల్లో, అడ్వాన్స్ చేతిలో పడితే కానీ కథలు కూడా వినని హీరోలు ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి ప్రతిపాదన తెలుగులో వర్కౌట్ అవుతుందా లేదా అన్నది చాలా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. నిర్మాతను కాపాడుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ఎందుకంటే నిర్మాత బాగుంటేనే చిత్రసీమ బాగుంటుంది, నిర్మాత బాగుంటేనే సినిమాలు బాగుంటాయి, నిర్మాత బాగుంటేనే హీరోలు, దర్శకులు, మిగిలిన టెక్నీషియన్లు బాగుంటారు. అసలు చిన్న సైజు హీరోలు, పెద్ద సైజు హీరోలు కాదు, అందరూ కూడా ఇదే ప్రతిపాదన మీద వర్క్ చేస్తే, అంటే సినిమా బాగుంటే ఆ డబ్బుల్లో, ఆ లాభాల్లో వాటాలు తీసుకోవడానికి హీరోలు కనుక, టెక్నీషియన్
టెక్నీషియన్ కనుక ముందడుగు వేస్తే ఖచ్చితంగా నిర్మాత అన్నవాడు బాగుంటాడు. హీరోకి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. తన సినిమాగా హీరో ఓన్ చేసుకునే అవకాశం ఉంటుంది. చెప్పిన టైంకి వస్తాడు, పబ్లిసిటీలో పాల్గొంటాడు, కథల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటాడు. హీరోలు ఎప్పుడైతే సరైన దారిలో వెళ్తారో, హీరోలు ఎప్పుడైతే ట్రాక్లో ఉంటారో ఖచ్చితంగా సినిమాలు బాగుంటాయి. ఈ సినిమా ఆడితేనే నాకు డబ్బులు వస్తాయని హీరో అనుకుంటే ఖచ్చితంగా ఆ సినిమాకి హీరో తన వంతు సపోర్ట్ పూర్తి స్థాయిలో అందించే అవకాశం ఉంది. నిర్మాతలు కూడా అదే అనుకుంటున్నారు. వాళ్ళేమి బావుకోవాలి, మొత్తం అంతా పిండేయాలి, మొత్తం ఇండస్ట్రీని మొత్తం దోచేయాలని ఏ నిర్మాత ఇండస్ట్రీలోకి రాడు. అందరూ బాగుండాలి, తను కూడా బాగుండాలి అన్న మంచి ఉద్దేశాలతోనే నిర్మాతలు సినిమా తీస్తారు. నిర్మాత బాగుంటేనే పరిశ్రమ బాగుంటుంది. కాబట్టి హీరోలందరూ ఇలాంటి ప్రతిపాదనకి ఓటేసి, ఇలాంటి నిర్ణయానికి కట్టుబడి ఒక మంచి సినిమా తీయడానికి తమ వంతు సహకారం అందించి, సినిమా బాగుంటే అందులో వాటాలు అందుకోవడానికి ముందడుగు వేస్తే ఖచ్చితంగా మంచి సినిమాలు వస్తాయి. నిర్మాతలు బాగుంటారు, పరిశ్రమ కూడా బాగుంటుంది. మనలో కొంతమంది హీరోలు ప్రొడక్షన్ వైపు కూడా దృష్టి పెడుతున్నారు. మహేష్ బాబు లాంటి హీరోలు, రామ్ చరణ్ లాంటి హీరోలు, మిగతా హీరోలు కొంతమంది, ఎన్టీఆర్ కూడా ప్రొడక్షన్లో అడుగుపెట్టారు. సో హీరోలందరూ ప్రొడక్షన్లోకి వచ్చి తమ బ్యాండ్‌ని కూడా యాడ్ చేసి ప్రొడ్యూసర్‌కి బాసటగా ఉంటే ఖచ్చితంగా ప్రొడక్షన్ అనేది బాగుంటుంది. నిర్మాత అనేవాడు బాగుంటాడు. మరి తమిళనాడులో వచ్చిన ఈ ఈ ఈ ప్రకంపన మిగతా రాష్ట్రాలకి, మిగతా పరిశ్రమలకి పాకుతుందా లేదా? ఇక్కడ మన వాళ్ళు, మన హీరోలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ముఖ్యంగా తమిళనాడులో హీరోల వైపు నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? రజనీకాంత్, విజయ్, ఇక్కడ అలాంటి సూపర్ స్టార్లు అక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇది కేవలం పెద్ద సినిమాలకు వర్తిస్తారా? లేదంటే చిన్న సినిమాలు, టైర్ 1 హీరో, టైర్ 2 హీరోలు, టైర్ 3 హీరోలు, కొత్త హీరోలు వీళ్ళందరికీ కూడా ఇదే ప్రాతిపదిక మీద సినిమాలు తీస్తారన్నది చాలా చాలా చర్చనీయాంశం అవుతుంది. ఖచ్చితంగా చిత్రసీమలన్నీ కూడా ఈ అంశంపై దృష్టి సారించవలసిన అవసరం చాలా చాలా ఉంది. మరి మన హీరోలు ఎలా దీనికి రియాక్ట్ అవుతారు? తమిళనాడు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందన్నది మనం వేచి చూడాలి.